చేసే ముఖమైతే సవాల్ స్వీకరించాలనా వద్దా? చేసే ముఖమైతే సవాల్ తీసుకోవాలనా వద్దా? దేవుని మీద ఒట్లు పెట్టాడట గాని రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట. అంటే ఇవాళ ఆలోచన చేయండి. మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు. మోసపోతే ఈ కొడుకులు 4 ఏళ్ల దాకా దొరకరు. ఇక్కడ మీ రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కోసం ఆశపడుతుండు. నేనేమో నాకు ఉన్న ఎమ్మెల్యే పదవి వదులుతా, నా అవ్వ తాతలకు 4000 పింఛని, నా అక్క చెల్లెలకు 2500, మా రైతులకు 15,000 ఇయ్యి, మా వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇయ్యి, 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నా ఎమ్మెల్యే పదవి వదులుకుంటా మళ్ళా పోటీ చెయ్య అని నేనంటున్నా. మీ రాజగోపాల్ రెడ్డి ఏమంటుండు? అవ్వతాతలకు 4000 రాకపోయినా పర్వాలేదు, అక్క చెల్లెలకు 2500 రాకపోయినా పర్వాలేదు, వడ్లకు మక్కలకు బోనస్ రాకపోయినా పర్వాలేదు, రైతుకు రుణమాఫీ జరగకపోయినా అవసరం లేదు, నాకు పదవి వస్తే చాలని రాజగోపాల్ రెడ్డి అంటుండు. ఇలా ఆలోచన చేయొద్దామా? ఒక వ్యక్తికి పదవి కావాలన్నా ఈ ప్రజలకు లాభం కావాలన్నా ఆలోచించండి. ఈ ప్రజలకు మేలు జరగాలంటే ఈ కాంగ్రెస్ కు సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా? ఇప్పుడు మన ఊళ్ళల్లా చెక్ బౌన్స్ అయిందనుకో, చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా? చెక్ ఎవరైనా ఇచ్చిండ్రు, చెక్ పాస్ కాలే, టైం మీద చెక్ పాస్ కాకపోతే కోర్టుకు పోతే శిక్ష పట్టదా పడదా? మరి కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ 100 రోజుల్లో ఇస్తామని రాసిచ్చిండ్రు. మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన ఈ కాంగ్రెస్ కు శిక్ష పడాలనా వద్దా? బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా? అయిందా లేదా? బాండ్ పేపర్ బౌన్స్ అయితే శిక్ష పడాలనా వద్దా? గా శిక్షనే 13వ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద కీ 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 అని గుద్దుతే ఆ గుంపు మేస్త్రి గూబ వలగాలి. గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు మీరు తీర్పు ఇవ్వండి. రేపు అసెంబ్లీలో నేను జగదీష్ అన్న బిడ్డ మా చండూర్లనికి సురుకు పెట్టిండ్రు, మా భువనగిరిలో నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా 4000 ఇస్తావా ఇయ్యవా అని ఆ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాం. మేం కొట్లాడాలన్నా వద్దా? కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేసిందనుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4000 ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. నేను రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు అంటాడు. వడ్లకు బోనస్ ఇయ్యకున్నా నాకే ఓటేసిండ్రు అంటాడు. ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా అని ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. అనడా? ఆయన వాళ్ళు భూమి మీదకి రావాలంటే, ఇవన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా ఈ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ 6 గ్యారెంటీలు అమలు చేయలే గనక, నువ్వు ప్రజలను మోసం చేసినావు గనక ఈ ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళ అక్క చెల్లెలు ఆలోచించాలి. ఏమక్క కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నారా? వచ్చిందా ఎవరికన్నా?